ఫ్రెండ్స్, ఈరోజు మనం మీడియన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ గివెన్ బిలో ఈజ్ 28.5, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 60. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అనమాట. మీడియన్ అనేది మనకి ఇచ్చాడు 28.5 అనేది. అయితే ఫ్రీక్వెన్సీసే ఇవ్వలేదన్నమాట. ఎక్స్ అని అన్నాడు, వై అన్నాడు. ఈ ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నేనేం చేస్తానంటే 28.5 అనేది మనకి మీడియన్ ఇచ్చాడు కదా, ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ వాల్యూస్ వేసి మళ్ళీ నేను మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు నాకు మీడియన్ అనేది 28.5 వస్తుందా రాదా చెక్ చేస్తాను. ఇది నేను చేస్తాను. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 5x 20 15 y 5. ఇవి ఫ్రీక్వెన్సీస్ అనమాట. అయితే మనకేంటండి సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫార్ములా ఏంటి మీడియన్కి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ఏ కదండి. మనకి మీడియన్కి ఫార్ములా ఇదేనండి, ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అండి. సిఎఫ్ అంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అండి. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్స్ మెంబర్స్ అండి. 20కి బిలో అంటే 5 ఎక్స్ యాడ్ చేయాలండి, 5 ప్లస్ ఎక్స్. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ అండి. 30కి బిలో అంటే మొత్తం యాడ్ చేయాలండి. 20 ప్లస్ 5 25 ప్లస్ ఎక్స్. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ అండి. 40కి బిలో అంటే యాడ్ చేయాలి, మొత్తం యాడ్ 5x 20 15. 35 ప్లస్ 15 40 ప్లస్ ఎక్స్. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు y మెంబర్స్ అండి. 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అండి. 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. మొత్తం టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడండి? టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది 60 ఇచ్చాడండి. మనం టోటల్ ఫ్రీక్వెన్సీ చేస్తే దీని పరంగా చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్, అంతే కదండి. మొత్తం సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ చేద్దామండి. సిగ్మా ఎఫ్ ఎంత అండి దీని పరంగా చూసుకుంటే 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60 కదండి. 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60 కదండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60 మైనస్ 45 కదండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15 అండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15. మనం ఎప్పుడు కానీ మనం ఎలా చేస్తామో n/2 చేస్తాం కదా. n/2 అంటే చేస్తాం. n/2 అంటే 60, 60/2 అంటే 30. ఆ 30 అనేది ఏ క్లాస్లో ఉందని చూసి చెప్తాం. 1 to 5 ఈ క్లాసు, 5 to ఎలాగని క్లాస్లో చెప్తాం. అలా లేదు కదా, మనకి ఎక్సెల్లో ఉంది కాబట్టి మనకి ఎలా ఇచ్చాడంటే డైరెక్ట్గా 28.5 అనేది మనకి ఇచ్చాడు మీడియన్. ఆ మీడియన్ అనేది ఏ క్లాస్లో ఉంటుందో చెప్పాలండి. 0 to 10, 10 to 20 ఇందులో 28.5 ఉంటుందా? ఉండదు. 20 to 30 ఇందులో ఉంటుందా? 28.5 ఇందులోనే ఉంటుంది. 20 to 30లోనే కదండి 28.5 అనేది ఉంటుంది. అక్కడైతే గెస్ చేస్తామో దాని ఫ్రీక్వెన్సీ ఇదండి ఎఫ్. దానికి ముందలది కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఇదండి సిఎఫ్. మొత్తం వాల్యూస్ తెలిసాయా మనకి? ఎల్ అంటే ఎక్కడైతే గెస్ చేస్తామో దాని లోవర్ బౌండ్, దానికి ముందల అప్పర్ బౌండ్. 20 ప్లస్ 20/2 అండి. ఎల్ ఎంత అండి? 20 ప్లస్ 20/2 అంతే ఎంత అండి? 20 ప్లస్ 20/2 40/2. 40/2 అంటే 20 కదండి. ఎల్ ఎంత అండి? 20. హైట్ 10 కదండి. డిఫరెన్స్ హైట్ 10 కదండి. 10 మైనస్ 0 10, 20 మైనస్ 10 10, 30 మైనస్ 20 10, 40 మైనస్ 30 10, 50 మైనస్ 40 10, 60 మైనస్ 50 10. ఇదేంటండి? కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అండి. 10 10, 20 20, 30 30, 40 40 ఎండ్ అయినతోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ 0 to 9 ఉంటాయి, ఇక్కడ 10 to 19 ఉంటాయి, 20 to 29, 30 అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. 30 to 39, 40 అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది అనమాట. అలా అనమాట. మొత్తం వాల్యూస్ అన్నీ మనకు తెలిసిపోయాయి కదండి. మన ఫార్ములా వేద్దాం. ఈ ఫార్ములా వేసి చేద్దాము. ఎల్ ఎంత? 20. ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ఏ కదండి మీడియన్కి ఫార్ములా. మీడియన్ ఎల్ ఎంత అండి? 20 ప్లస్ n/2 అంతే 60/2 కదండి. 60/2 మైనస్ సిఎఫ్ ఎంత అండి? సిఎఫ్ అంటే మనకి 5 ప్లస్ ఎక్స్. ఎఫ్ అంటే 20. 5 ప్లస్ ఎక్స్
5 ప్లస్ ఎక్స్ బై 20. ఎఫ్ అంటే 20, హెచ్ అంటే 10. మీడియన్ అనేది మనకి ఇచ్చాడు కదండి 28.5. 20 ప్లస్ 60/2 n/2 అంటే 30 కదండి. 30 మైనస్ 5 ప్లస్ ఎక్స్ ఇలాగ బ్రాకెట్లో పెట్టండి. 5 ప్లస్ ఎక్స్ బై 20 ఇంటూ 10 కదండి. 10 1 జా 10 2 జా 28.5 మైనస్ 20 ఈక్వల్స్ టు 30 మైనస్ 5 ప్లస్ ఎక్స్ బై 2. ఇది 8.5 కదండి. ఇది 30 మైనస్ 5 మైనస్ ఎక్స్ బై 2 కదండి. 8.5. 8.5 ఇంటూ 2 కదండి. ఇది బైలో ఉంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 30 మైనస్ 5 మైనస్ ఎక్స్ ఇది 17. 17 ఈక్వల్స్ టు 30 మైనస్ 5 అంటే 25 మైనస్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్స్ టు 25 మైనస్ 17 కదండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుద్దండి? 8 కదండి. ఎక్స్ వాల్యూ 3 ప్లస్ 5 8. ఎక్స్ వాల్యూ మనకు తెలిసిపోయింది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉంది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15 అనేది మనకు ఒక ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చింది. ఆ 15 వాల్యూ ఈక్వేషన్లో వేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు కదండి. 8 ప్లస్ వై ఈక్వల్స్ టు 15. వై ఈక్వల్స్ టు 15 మైనస్ 8. వై వాల్యూ ఎంత అవుతుంది? 7 కదండి మనకి వై వాల్యూ. వై వాల్యూ 7 అవుతుంది అనమాట. వై వాల్యూ 7 కదండి. మనకు వై వాల్యూ తెలిసిపోయింది, ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 8. వై వాల్యూ 7. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత అండి? 15. ఎక్స్ వాల్యూ 8 ప్లస్ 7 ఈక్వల్స్ టు 15. 15 ఈక్వల్స్ టు 15. ఓకే, సెట్ అయింది కదండి. ఓకే, మనకి ఎక్స్వై వాల్యూస్ వచ్చాయి కదా. మనకి మీడియన్ అనేది ఎంత ఇచ్చాడు? 28.5 అనేది ఇచ్చాడు. అది కరెక్ట్ కాదా మనం చెక్ చేద్దామా? సరేనా, మనం ప్రాబ్లం చేద్దామా. క్లాస్ ఇంటర్వెల్స్ ఎంత అండి? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 5. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 8. నెక్స్ట్ 20, 15. వై వాల్యూ ఎంత అండి? 7. 50 to 60 అంటే 5. ఫ్రీక్వెన్సీస్ ఇలా ఉన్నాయి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. 5. 5 ప్లస్ 8, 8 ప్లస్ 5 13. 13 ప్లస్ 20 33. 33 ప్లస్ 15 38, 48. 48 ప్లస్ 7 55. 55 ప్లస్ 5 60. ఓకే, మొత్తం 60 అండి. n/2 మనకు ఫార్ములా ఏంటండి? ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ఏ కదండి మీడియన్కి ఫార్ములా. మీడియన్కి ఓకే. ఎల్ ఇక్కడ n/2 ఎంత అండి? సిగ్మా ఎఫ్ ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. 60 n/2 చేయండి. n/2 60/2 30 కదండి. n/2 30. n/2 30 వచ్చింది. ఆ 30 అనేది ఏ లిస్ట్లో ఉంటుందో చెప్పండి. 5 1 to 5 ఈ లిస్ట్, 6 to 13 ఈ లిస్ట్, 14 to 33 ఇందులోనే కదండి 30 ఉంటుంది. అది మనకి మీడియన్ ఎంత వస్తుంది? 20 to 30 వస్తుందని నేను గెస్ట్ చేస్తానండి. దాని స్ట్రైట్గా ఉన్న F3 అనేది మనకి ఫ్రీక్వెన్సీ అవుద్ది. దాని ముందర సంచిత పౌనఃపున్యం కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్. హెచ్ అంటే ఎంత అండి? 20 కదండి. 20 ప్లస్ 25/2 లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2. 20 ప్లస్ 20/2 అంటే 20. హెచ్ ఎంత అండి? 10 కదండి. హెచ్ 10 మైనస్ 0 10. హైట్ అనేది డిఫరెన్స్ అనమాట. 10 మైనస్ 0 10, 20 మైనస్ 10 10, 30 మైనస్ 20 10, 40 మైనస్ 30 10, 50 మైనస్ 40 10, 60 మైనస్ 50 10. మొత్తం హైట్ ఎంత అండి? హైట్ 10. ఎల్ ఎంత అండి? ఎల్ 20. మొత్తం వాల్యూస్ తెలిసిపోయా. ఎఫ్ ఎంత అండి? ఎఫ్ 20, సిఎఫ్ 13, ఎఫ్ 20, ఎఫ్ 20, సిఎఫ్ 13, ఎల్ 20. ఓకే, హెచ్ 10, n/2 30. మొత్తం ఫార్ములా వేద్దామా? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ఏ కదండి మీడియన్కి ఫార్ములా. ఎల్ ఎంత అండి? 20 ప్లస్ n/2 30, సిఎఫ్ 13, ఎఫ్ 20, హెచ్ 10.
10 1 10 2 20 ప్లస్ 13 మైనస్ 13 అంటే ఎంత 17 17/2 20 ప్లస్ ఇది 2 1 2 8 16 1.10 అంటే 2 5 8.5 20 ప్లస్ 8.5 కదండి మీడియన్ 28.5 అనేది మనకి మీడియన్. ఓకే, మనకి ప్రాబ్లం ఇచ్చాడు 28.5 అని, మనం కూడా సాల్వ్ చేసాము, 28.5 వచ్చింది. ఓకే, ఈ మీడియన్ అనేది ఎగ్జాక్ట్ మీడియనేనండి? ఎగ్జాక్ట్ మీడియనేనండి? కాదండి, ఎందుకంటే ఇది గ్రూప్ డేటా. గ్రూప్ డేటా అంటే ఎగ్జాక్ట్ మనకి డేటా మనకు తెలియదు అనమాట. మనం ఎలా చేస్తామంటే గెస్ట్ చేస్తాం అనమాట. ఆ డేటాకి ఇది మీడియన్ అయి ఉంటుంది అని చెప్తాం తప్ప ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేమన్నమాట. ఓకే ఓకే.